పచ్చదనమే ఉంటుంది. హల్లెలూయా. సంఘానికి కట్టుబడి ఉండి సంఘ సేవలను ముందుంటే, సంఘ పరిచయలను ముందుంటే, పాస్టర్కు అండగా దండగా నీవు ఉంటే అల్లకాలం ఎల్లకాలము చిగురించు చెప్పు వల్లే ఉంటా. నీలో ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది, వాక్యం చదివే జ్ఞానం ఉంటుంది, ఇతరులకు బోధించే శక్తి దేవుడు ఇస్తాడు. ఎండిపోయే లక్షణాలు ఎక్కడి? ఎవరునా ఉన్నప్పుడు చిగురించాలే తప్ప ఆలయానికి వచ్చినప్పుడు నీతో పాటు ఇంకొక వారం తీసుకొచ్చే వ్యక్తిగానే ఉండాలి తప్ప నేను వచ్చేదే గొప్ప అనుకుంటామా? పండుగ క్రైస్తవులు వస్తారు సంవత్సరానికి 2 సార్లు, అలానే మనకే తెలుసు అది కదా. సంఘము, నేను చాలా పెద్ద సంఘాలు మెసేజ్ చెప్తాను. నగరుచి సంఘాలు ఒక్కొక్కసారి 800-1000 మంది ఉంటారు. అలాంటి సంఘాలు నేను ప్రీచింగ్ చేస్తాను. నా బాగంటే అక్కడికి వెళ్ళినప్పుడు అదే చెప్తాను, మన ఒంటరి కాదు, మనతో పాటు ఒకరు. ఏ సంఘానికి వెళ్ళినా అక్కడ లేడీస్ సంఖ్య ఎక్కువ ఉంటుంది, జెంట్స్ సంఖ్య అసలే ఉండదు. చాలా బాధాకరం. అంటే మగవాళ్ళకు వాక్యం అవసరం లేదా? ఆడవారికైనా. కాబట్టి మనతో పాటు మన ఇంటి యజమాని కూడా రావడానికి ప్రయత్నం చేయండి. నూతన సంవత్సరంలో ఒక కొత్తని తీర్మానం తీసుకోండి. దేవుని సన్నిధిలో నా కుటుంబంతో సహా నేను కనబడాలి. ఎందుకు? ఎవరునా నాటబడినదైతేనే ప్రతి కాలాలను ఫలించే చెట్టుగా ప్రతి ఒక్కరికి సహాయం చేసే తీవ్ర నీవు పొందుకుంటావు. కాబట్టి మరి దేవుడు అలాంటి రాత్రి గుండె ఒకవేళ మీలో ఉంటే ఆయన మాంసపు గుండెను ఇస్తాడు. నా భర్త నా మాట వినడానికి నేను ఎంతగానో చెప్పినానండి వినడు అంటావా అనమాట. దేవుడు నాడు నూతన సంవత్సరంలో ప్రభా నేను వెళ్తున్నా, నాతో పాటు నా యజమాని కూడా. హల్లెలూయా. ప్రయత్నం ఒక స్టెప్ను వేస్తే దేవుడు 10 స్టెప్లు వేస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్క స్టెప్ వేయలేక మనం ఎంతకు వెళ్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ దేవుడు ఇంకొక మాటలో ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం చూడండి. చూడుము నేను జీవమును, చూడుము నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచున్నాడు. ఎక్కడా లేదు అని దేవుడు నూతన సంవత్సరం ఇది మనం మర్చిపెట్టాడు. నువ్వు ఎక్కడా వెళ్ళి ఏదో అయిపోతుంది కాదు, నీ ఎదుట దేవుడు ఇచ్చాడు. నూతన సంవత్సరం 2025లో ఇది ముందు ఇచ్చాడు. నీకు ఏది కావాలి? జీవ మరణములు నీ చేతిలో ఉన్నాయి. సడన్ గా యాక్సిడెంట్ చచ్చిపోతే ఆ రాత ఇంపే అంటారు. ఏమంటారు? వాడు రాత లేదు, వాడు తప్ప తాగి నడిపోతాడంటే నడిపిపోయాడు, ముందొస్తున్న లారీని మీద దుక్కున్నాడు. అది ఇదే వాడు చేసుకున్నాడు. అది దేవుని మీద నమ్మకం పెట్టాడు. ఆయన నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతకాలని ఆయన ఈ లోకానికి నేను పంపాడు. ప్రణాళిక లేకుండా ఏ ఒక్కరిని ఆయన పిలవలేదు. నూతన సంవత్సరంలో చూడము, నేడు నేను జీవ మరణములు నీ ఎదుట ఉంచి ఉన్నాను. మరి అది ఏది కావాలో వాటిని నువ్వు స్వీకరించు. నీ కుటుంబానికి పరిచయం చేయి. చూడక నువ్వు వెళ్ళే మార్గాలు మంచి కాదు. యవన బిడ్డలకు చాలా యవన బిడ్డలైన వారికి బోధించే తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. ఈరోజు చెడిపోతూ ఉన్నది ప్రపంచంలో ఎక్కడ మంచిది లేదు, చెడు విస్తరించిపోతుంది. పిల్లలు మనం మాట్లాడట్లేదు. రాత్రి 1 గంట లేస్తే సెల్ ఫోన్తో వాళ్ళు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల వల్ల మనము వారిని పరీక్షించాలి, విడిచిపెట్టకూడదు. అకస్మాత్తుగా జరగకూడని జరిగితే బాధపడేది ఎవరండి? మరి తల్లిదండ్రుల. కాబట్టి మరి ఆయన మొదట జ్ఞాపకం చేసుకో, ఏ పిలుపు లేబడి నువ్వు క్రీస్తును అనుసరించడానికి వచ్చావు, ఆ మొదటి జ్ఞాపకాన్ని జ్ఞాపకంగా ఉంచుకో. అందుకే కీర్తనకారులు ఇంకొక మాట ఉంటుంది. కీర్తనలు 42వ కీర్తన మొదటి వచ్చిన కీర్తనలు
42 దుప్పి నీటి వాగుల కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఇక్కడ యోడున నాటబడినది ఆత్మడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఇటుంటే దుప్పి నీటి కొరకు ఆశపడుతుంది. ఎందుకు తెలుసు? దుప్పి నీటి కొరకు ఎందుకు ఆశపడుతుందండి తెలుసా ఎవరికన్నా? దానికి ఎగిరే లక్షణాలు ఉంటాయి దుప్పికి. ఇక్కడ గంతేస్తే ఇంత పెద్ద హాల్లో 2 జంపులేసి అవతల వెళ్ళిపోతాయి. ఆ ఎగిరే లక్షణాలు ఉంటాయి. మనకు కూడా ఎగిరే లక్షణాలు ఉంటాయి. ఆ ఎగిరి అపవాది చేతిలోకి వెళ్ళిపోతుంది. అవునంటారా కదా? ఇలాంటి చాలా హుషారుగా చెప్తాడు. ఈయన ఎన్నో ఓడిపోతాడంట అనుకోకూడదు చెప్తాడు. కాబట్టి దీనికి కూడా ఎగిరే లక్షణాలు ఉన్నాయి దుప్పికి. అది ఎగిరితే దానికి భయంకరమైన చెమట వస్తుంది. ఏమొస్తుంది? చెమట. ఆ చెమటకు పసిగడుతుంది తన శత్రువు అయిన సింహం కానీ పులి కానీ దాని చెమటను 2 కిలోమీటర్ల దూరం నుంచి పసిగడతారు. వాసన పడుతుంది. ఆ వాసన రాకుండా ఉండాలని ఆ దుప్పి తీపి వాకుల వైపు ఎగిరిపడుతుంది. తన శరీరాన్ని కడుక్కోవడానికి, తన శరీరం నీళ్ళు దాన్ని స్నానం చేసినట్టుగా అది కడుక్కొని పోతే దాని స్మెల్ రాకుండా ఉంటుంది. ఈరోజు ఆత్మీయ బిడ్డలుగా మనం ఏం చేయాలి? మనకున్న మలినం పోవాలంటే చర్చికి నడిపించాలి. వాక్యం వినాలి, అయ్యగారు చెప్పింది వినాలి, అమ్మగారు చెప్పింది వినాలి, ఆత్మీయంగా ఎదగాలి. దుస్తుడప్పుడు మన మీద కనేస్తాడా? నీ పాదాల కింద అణిచివేసే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దుడ్డు వీటి కొరకు ఆశపడినట్టుగా నీవు దేవుని వాక్యం కొరకు ఆశపడు, దేవుని సహవాసం కొరకు ఆశపడు. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడు క్రీస్తునందు ఉండని ఎడల ఎలాంటిదంట? నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి నూతన సంవత్సరం మొదటి దినంలో ఉంటున్న మనము పాత పద్ధతులు, పాత అలవాట్లు, అదే లేట్ అవర్స్, ఇంకా స్టార్ట్ కాలేదు, 12:30కు పోదాం చర్చికి కదా, పాటలంతా అయిపోయినాక పోదాం. ఇక్కడ కొన్ని మార్పులు మనలో ఉండాలి. ఆయన సన్నిధికి రావాలి అంటే నూతన సృష్టి. నీ జీవితం ప్రభు ఎదుట నూతనంగా కనబడాలి. ఆయన పరిచర్యలో, ఆయన సంఘంలో, ఆయన సహవాసంలో, లేకపోతే కూడికలలో నువ్వు మొట్టమొదటిగా అటెండెన్స్ కనబడాలి. ఆ తీర్మానం తీసుకో. చాలా మంది వాక్యం చెప్తా ఉంటే లేదా పాటలు పాడుతూ ఉంటే అప్పుడు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక నూతనమైన తీర్మానం, నేను నిజంగానే దేవుని సన్నిధిలో కనపడాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి, మొట్టమొదటిగా నేను ఉండాలని ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు ఈ తీర్మానము తీసుకోవాలి. నాకు అవసరం లేదనుకుంటే నో ప్రాబ్లం, అది క్రీస్తులోనే ఉండాలి అంటే మాత్రం చక్కటి తీర్మానంలో కలిగి ఉండాలి. మరి ఒక దొర ఉన్నాడట, ఈ మాట చెప్పి నేను ముగించాను. ఒక దొర ఉన్నాడట, కారం దొర. ఆయనకు అలవాటు అన్ని జంతువులను, పక్షులను పెంచుకోవడం. ప్రతిరోజు లేవటం, ఆ జంతువుల మధ్య నిలబడడం, వాటికి నీళ్ళు పెట్టడం, ఆహారం పెట్టడం, ఈ రకంగా ఆయన ప్రతిరోజు ఆయన పని. అయితే ఒక రోజు ఆలోచన వచ్చిందంటే ఆయన దగ్గర పంది ఉంది, ఆయన దగ్గర గొర్రె పిల్ల కూడా ఉంది. ఆ జంతువుల్లో కూడా ఈ 2 ఉన్నాయి. అన్నప్పుడు ఈ గొర్రె పిల్లను తీసుకుని తిరిగినప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్ట గొర్రె పిల్ల. ఆ మురికి ఉన్న దగ్గరికి వెళ్లకుండా తనతో పాటు తనను అనుసరిస్తూ ఆయనతో పాటు వెనక వస్తున్నది ఆయన గమనించాడు. ఆ గొర్రె పిల్ల. ఇంకొకటి పంది ఉంది, దాన్ని విడిచిపెట్టగానే ఎక్కడ వెళ్తుందట?
మురికి కుంటలోకి వెళ్ళిపోయి పొరులుతా ఉన్నది. అది దాన్ని ఎంత శుభ్రంగా కడిగి పైప్ పెట్టి దానికి వాటర్ నీట్గా కడిగి పెట్టినా కూడా ఇట్లా వదిలేయడమే ఆలస్యం అంట. ఎక్కడ మురుగుడు కనబడితే అక్కడ పోయి పొరలడం. ఇది ఇట్లా కాదు. డాక్టర్ని పిలిచాడట. పిలిచి, అయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది, నా ఆలోచన ప్రకారం నువ్వు చేయగలుగుతావా అని డాక్టర్ని అడిగాడట. దొరతో అన్నాడట, అయ్యా నాకు కూడా తెలియదు కానీ నువ్వు చెప్తున్నావు కదా, నేను ప్రయత్నం చేస్తా, చేసి చూద్దాం ఏం జరుగుతుందో అని ఆ డాక్టరు దొర అన్నాడట. ఏం లేదయ్యా, ఈ గుండె మార్పులు జరిపియాలన్నాడట. ఏమన్నాడు? గుండె మార్పులు జరిపియాలి. ఈ గుండె తీసి దానికే, దాని గుండె తీసి దీనికే, అప్పుడే మనం మార్పు వస్తుందేమో చూద్దాం అని గుండెలు ఆపరేషన్ చేసినప్పుడు ఈ గొర్రెపిల్లకేమో పంది గుండెలు వేశారు, పంది గుండెకేమో గొర్రెపిల్ల. మార్పు చేసినప్పుడు అద్భుతం జరిగింది. అక్కడ ఏం జరిగింది? పంది ఏమో నీటిగా ఆయనను వెంబడిస్తుంది, గొర్రెపిల్లేమో ఆ మురుగుదొడ్డిలో పొడివాడుతుంది. గమనించండి. నా దేవుని బిడ్డలరా, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మార్పు రావాలి. పందిలా ఉంటావా, గొర్రెలా ఉంటావా? మార్పు నీ చేతిలో ఉంది, నీ కుటుంబం చేతిలో ఉంది. నువ్వే మార్చుకోవచ్చు. నూతన సంవత్సరంలో దేవుడు రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానంట. నీలో ఏ ఆపరేషన్ లేకుండా, ఏ డబ్బులు ఖర్చు లేకుండా నీ గుండెను ఆపరేషన్ చేసి నేను ఒక మనిషిగా నిలబెడతానంటాడు నూతన సంవత్సరంలో. చూసారా? ఏది ఏమైనా సరే ఆ డాక్టర్ చేసినప్పుడు పంది పోయి మరి గొర్రెపిల్ల పోయి పందిగా. నువ్వు ఏ దాంట్లో ఉండి లోకంలో జీవిస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు తన బిడ్డగా నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. మాంసపు గుండెను నీకు ఇస్తానంట, రాతి గుండె నీలో తీసివేస్తానంట. కళ్ళు మూసుకొని ఒకసారి నాతో పాటు ప్రార్థనలోకి పోయిస్తారు. ప్రభా, నిజమే అద్భుతమైన మాటలు విన్నాము. కఠినమైన హృదయం నాది. నా బిడ్డలను తయారు చేయడానికి నా బిడ్డలు లేటు, నేను లేటు, సంఘానికి లేటు వెళ్తున్నాను, వాక్యం వెళ్ళలేకపోతున్నాను. అయ్యా, తీర్మానం తీసుకుంటున్నాను. ఈరోజు నీ సన్నిధిలో నేను మొట్టమొదటిగా కనబడాలి. నీ సన్నిధిలో నేను ఎలుగెత్తి పాటలు పాడాలి. నీ సన్నిధిలో ప్రభావ ప్రార్థన చేయాలి. నీ సన్నిధిలో ప్రభావ నేను వాక్యం వినాలి. నా కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలి. నా కుటుంబంలో ఉన్న రాతి గుండెను తీసి మాంసపు గుండెను మా భర్తలోనికి ప్రవేశపెట్టు. అయ్యా, నిజంలో పందిగా ఉన్న ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క హృదయాన్ని మార్చినప్పుడు ప్రభావ ఆ రెండుటిలో ఎంత గొప్ప మార్పు కనబడిందో, తిరిగి మా జీవితంలో కూడా అలాంటి గొప్ప మార్పులు నూతన సంవత్సరంలో మేము చూడాలని ఆశతో ఉన్నాం అని ప్రార్థనలో గడపండి. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడవు, మహాదేవుడవు, యేసుదేవా నీకు వందనాలు స్తోత్రాలు. గత 2024 12 నెలలు కంటికి రెప్పగా మమ్మల్ని కాచి కాపాడారు. ఎందుకంటే నీ ప్రణాళిక, అయ్యా, నీ తలంపు, నీ ఆలోచన మరి ఆ సంవత్సరం జరగలేదు. మా దినముల ప్రభావం మేము 30, 60, 100 మేము ఫలించాలి. ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించాలి. మరి ఆ సంవత్సరం మేము జీవించలేకపోయాం. ఈరోజు ఈ క్షణం అయినా తీర్మానం తీసుకుంటున్నాం. కఠినమైన హృదయాన్ని మాంసం హృదయముగా, ఆరాధించే హృదయముగా, ఫలించే హృదయముగా, దుప్పు నీతి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నీ వాక్యం కొరకు మేము ఆశపడలేక సహాయం దయచేయం. అయా, నీటి కాలువన ఏడున నాటబడినాయి, ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే సంఘానికి హత్తుకొని జీవితులాగున మమ్మల్ని, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా వర్తమానమైన ప్రతి బిడ్డను నీరు కట్టి ఫలింపచేయగలరు. వాక్యానుసరమైన జీవితాన్ని జీవించేటట్టు తీర్మానం తీసుకున్నట్టు సహాయకులు ప్రదానించగలరు. యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అవకాశం ఇచ్చిన పొందడానికి వారు తెలియజేస్తూ ముగిస్తాను.